ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఇటీవల పాకిస్తాన్ అణుయుద్ధం గురించి మాట్లాడుతోంది. భారత్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అణుయుద్ధం చేస్తామని పిచ్చి మాటలు మాట్లాడింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎక్కువగా అణుయుద్ధాన్ని ప్రస్తావించింది. అసలు మామూలు యుద్ధానికి ఈ అణుయుద్ధానికి మధ్య తేడా ఏంటి? అణుయుద్ధం జరిగితే భారత్ పాకిస్తాన్ల పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నిజానికి మామూలు యుద్ధానికి అణుయుద్ధానికి చాలా పెద్ద తేడా ఉంటుంది. మామూలు యుద్ధంలో సైనికులు ఆయుధాలు ఒకరితో ఒకరు పోరాడుకుంటారు. నష్టం కొంత ప్రాంతానికి పరిమితం అవుతుంది. కానీ అణుయుద్ధం అలా కాదు. ఒక్క అణుబాంబు పేలితే చాలు, కొన్ని క్షణాల్లో లక్షల మంది చనిపోతారు. పెద్ద పెద్ద నగరాలు నేలమట్టం అవుతాయి. రేడియేషన్ ప్రభావం వల్ల చాలా కాలం పాటు ప్రజలు అనారోగ్యాల బారిన పడతారు. భూమి నీరు కలుషితమవుతాయి. అలాగని అణుయుద్ధం అనుకున్న వెంటనే చేయటం అంత సులభం కాదు. దీనికి చాలా అడ్డంకులుంటాయి. మొదట ఏంటంటే అణు ఆయుధాలు ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇక దీనికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుండి తీవ్ర ఆంక్షలు, దౌత్యపరమైన పరిణామాలు ఎదురవుతాయి. రెండోది, అణు ఆయుధాలను ప్రయోగించాలంటే దేశ నాయకత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు రావాలి. ఉదాహరణకు భారత్లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, అయితే పాకిస్తాన్లో అయితే నేషనల్ కమాండ్ అథారిటీ నిర్ణయం తప్పనిసరి. మూడవది, అణుయుద్ధం చేస్తే శత్రు దేశం కూడా ప్రతీకార దాడి చేస్తుంది. కాబట్టి ఇరు దేశాల్లో ఏ ఒక్కరు అణుయుద్ధం మొదలు పెట్టినా ఇద్దరు నాశనమవుతారు. ఇక నాలుగవది, అణు ఆయుధాలను సిద్ధం చేయటం, లక్ష్యాలను గుర్తించడం, ప్రయోగించడానికి చాలా సమయం పడుతుంది. అణుయుద్ధాన్ని రహస్యంగా చేయటం చాలా కష్టం. ఎందుకంటే శాటిలైట్స్, గూఢాచార సంస్థలు అణుయుద్ధ కదలికలను సులభంగా గమనిస్తాయి. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య ఈ అణుయుద్ధం జరిగితే దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి. భారత్ దాదాపుగా 170 నుంచి 200 అణు ఆయుధాలను, పాకిస్తాన్ 170 అణు ఆయుధాలను కలిగి ఉందని ఒక అంచనా. ఈ ఆయుధాలు హిరోషిమా బాంబు కంటే చాలా శక్తివంతమైనవి. ఉదాహరణకు ఒక్కో దేశం 50 బాంబులు ఉపయోగిస్తే కోట్ల మందిని తక్షణమే హతమార్చగలవు. ఢిల్లీ, ముంబై, ఇస్లామాబాద్, కరాచీ వంటి నగరాలు పూర్తిగా నాశనమవుతాయి. ఇక రేడియేషన్ వల్ల క్యాన్సర్స్, జన్యు వైకల్యాలు వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. అణుదాడి వల్ల ఏర్పడే ధూళి, పొగ, మేఘాలు సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. దీనిని న్యూక్లియర్ వింటర్ అంటారు. ఇది పంటలను నాశనం చేస్తుంది. దీంతో కరువు వచ్చి లక్షల మంది ఆకలితో అలమటిస్తారు, మరణిస్తారు కూడా. భారత్ అండ్ పాకిస్తాన్ రెండు జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశాలే. కాబట్టి నష్టం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అంతర్జాతీయ సహాయం కూడా ఈ నష్టాన్ని పూడ్చలేదు. పాకిస్తాన్ భారత్ కంటే చిన్న దేశం కాబట్టి అది మరింత తీవ్రంగా నాశనం అవుతుంది. కానీ భారత్ కూడా దాదాపు తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ప్రపంచ చరిత్రలో అణుయుద్ధం ఒక్కసారి మాత్రమే జరిగింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లోని హిరోషిమా అండ్ నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసింది. హిరోషిమాలో వేసిన 15 కిలోటన్నుల బాంబు సుమారుగా 80,000 మందిని తక్షణమే చంపింది. ఇక దాని తర్వాత ఏర్పడిన రేడియేషన్ గాయాల వల్ల మొత్తం 1,40,000 మందికి పైగా మరణించారు. నాగసాకిలో వేసిన 21 కిలోటన్నుల బాంబు 40,000 మందిని హతమార్చింది. దాని ప్రభావం వల్ల 74,000 మరణాలు సంభవించాయి. ఈ దాడుల తర్వాత రేడియేషన్ వల్ల బతికిన వారు క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధులతో బాధపడటంతో పాటు వారి సంతానం కూడా జన్యు సమస్యలను ఎదుర్కొంది. ఇక ఈ దాడులు జరిగిన 60 ఏళ్ల తర్వాత కూడా హిరోషిమా, నాగసాకి నగరాలు నెమ్మదిగా తిరిగి కోలుకున్నాయి. జపాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సహాయంతో ఈ నగరాలను పునర్నిర్మించింది. ఈ రోజు హిరోషిమా ఒక వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా, నాగసాకి ఒక ఓడరేవు నగరంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ అణుయుద్ధం చేసిన ఆ గాయాలు ఇప్పటికీ జపాన్ సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ భారత్ పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధం జరిగితే హిరోషిమా, నాగసాకిల కంటే చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంది. ఆధునిక అణు ఆయుధాలు చాలా శక్తివంతమైనవి.